నాకు ఉన్నటువంటి 1 ఎకరం పొలము ఇక్కడ మొత్తం ఈ ఊర్లో ఎక్కువ భాగము ఈ రాతి నేలలు ఎక్కువ అన్నమాట. ఏ పంట వేసినా కానీ ఒక పంటే, ఒక కంది పంట తప్ప ఏది వచ్చే పంట పరిస్థితి లేదన్నమాట. సో ఈ యొక్క పొలాన్ని నేను ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ యొక్క పద్ధతులు పాటించి నేను ప్రతి సీజన్లో 3 పంటలు అనేది పండిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్. మాది తొండ్రు మండలం, తొండ్రు గ్రామం, వైఎస్ఆర్ డిస్టిక్. నేను ఫార్మర్ సైంటిస్ట్గా ప్రస్తుతానికి చదువుతున్నాను. నేను గత కాలంలో ఒక క్యాబ్ డ్రైవర్గా నేను పనిచేస్తున్న క్రమంలో 2020 సంవత్సరం కరోనాలో కూడా నేను క్యాబ్ సర్వీస్ చేసి ఈ యొక్క వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, అనారోగ్యాల పాలైపోయి వారు తిన్నటువంటి ఈ కలుషిత ఆహారం వల్ల వాళ్ళు పడుతున్నటువంటి ఆ యొక్క నరకయాతను చూసి చెల్లించిపోయి నేను కూడా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఆకుకూరలు తినాలనే ఉద్దేశంతో మా యొక్క గ్రామం 2020 సంవత్సరంలో RYSS రైతు అధికార సంస్థ వాళ్ళకు ICRPగా నేను ఉంటానని చెప్పి ఆ నుంచి వాళ్ళ యొక్క చెప్పేటువంటి ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయిపోయి ICRPగా ఎన్నిక కావడం జరిగింది. నాకున్న 1 ఎకరా పొలంలో మేము ఏ గ్రేడ్ అనే యొక్క పంటలను వేసాము. ఏ గ్రేడ్లో నేను వేసినటువంటి ప్రధాన పంటలు వచ్చేసి కంది, ఆముదము, మునగ, బొప్పాయి, సీతాఫలము, జామ. సో ఇవి ఏ విధంగా వేసానంటే సాలుకు మధ్య 9 అడుగులు దూరం పెట్టాను. కంది మొక్కకు, ఆముదం మొక్కకు 2 ఫీట్ పెట్టాను. మళ్ళీ ఇందులో మేము ఆగ్రో ఫారెస్ట్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద మొక్కలు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందులో వచ్చేసి సీతాఫలము, జామ, ఉసిరి, బొప్పాయి ఈ మొక్కలు నేను మొక్కకు మధ్య 3 అడుగులు దూరం పెట్టడం జరిగింది. సో ఈ విధంగా నా ఏ గ్రేడ్ మోడల్ నేను ఇది సంవత్సరం కాలం పంట. ఈ పంట నేను సంవత్సర కాలం నుంచి కూడా వాటి మధ్య కలుపు నివారణ చేయడం కోసం నేను ఎక్కువగా మల్చింగ్ అనే విధానాన్ని వాడాను. ఈ మల్చింగ్ వేయడం వల్ల కలుపు అనేది తగ్గి లోపల మట్టిలో తేమ శాతం అనేది కూడా చాలా స్థిరంగా ఉంటుంది. ఆ విధంగా ఉండడం వల్ల సూక్ష్మ జీవుల యొక్క వాటి యొక్క జీవన విధానానికి అడ్డు లేకుండా ఉంటుంది. వీటికి ప్రధాన పంటలకు ఏవైనా కానీ చీడపీడలు ఏమైనా వచ్చినా కానీ నేను ఎక్కువగా జీవామృతంతో వాటిని కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. సో నేను పంట పెట్టినప్పటి నుంచి పంట అయిపోయేంత వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ జీవామృతాన్ని పిచికారీ చేయడం జరిగింది. అదేవిధంగా నీటితో పాటుగా పారించడం వల్ల భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆ వానపాములు ఎక్కువ అభివృద్ధి చెందడం వల్ల ఈ యొక్క భూమి మొత్తం కూడా గుల్లబారి జరుగుతుంది. ప్రధాన పంటలు సీజన్ వారీగా ఆదాయం వస్తుంది కాబట్టి నేను అంతర పంటలుగా ఆకుకూరలు, కూరగాయలు సాగు చేయడం జరిగింది. మార్కెటింగ్ కూడా నేను ఎక్కడ అమ్మేవాని కాదు. నా ఇంటి దగ్గరే నేను ఒక చిన్న స్టాల్ మాదిరి పెట్టుకొని నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా నా దగ్గర తీసుకోవడము జరుగుతుంది. సో ఈ విధంగా నేను ప్రతిరోజు 500 వరకు ఆదాయం పొందేవాని గతంలో. సో ఇప్పుడు నేను ఈ మునగ చెట్లు వేయడం ఉద్దేశం ఏంటంటే ఈ మునగాకు పొడి చేసి ఒక మార్కెటింగ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ మునగ చెట్లు అనేది ఎక్కువ భాగము నా ఏ గ్రేడ్ మోడల్లో పెంచడం జరిగింది. నేను నా పొలంలో PMDS అనే విధానం 3 సంవత్సరాల నుంచి పాటిస్తున్నాను. మార్చి ఆ ప్రాంతంలో తొలకరి వర్షాల కంటే ముందు విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తన గుళికలుగా తయారు చేసి చేను మొత్తం చల్లడం జరుగుతుంది. ఇవి వేయడం వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటాయి. వీటి ద్వారా కొన్ని పోషకాలు ఈ ప్రధాన పంటకు కూడా అందుతాయి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మనం పర్యావరణాన్ని కూడా మన వంతుగా మనం ఎంతో కొంత కాపాడవచ్చు. ఇక మన పొలంలోకి వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి పక్షులు, సీతాకోక చిలుకలు
ఇవన్నీ కూడా వచ్చి మన పొలంలో మనం చేయాల్సినటువంటి వ్యవసాయాన్ని సగం శాతం పైగా అవే చేస్తున్నాయి. సో మనం చేయాల్సిన ఒక ప్రకృతి వ్యవసాయం మాత్రమే. వాడికి ఒక ఆవాసాలను మనం కల్పించడం, వాడి పక్షులు వచ్చినప్పుడు వాడికి కూర్చోడానికి కొన్ని పక్షి స్థావరాలు లాంటివి పెట్టడము, వాటిని ఎటువంటి మనము స్ప్రేలు కొట్టుకోకుండా వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటే అవే ఈ యొక్క వ్యవసాయాన్ని ఎక్కువ శాతం సాగిస్తాయి. సో భూమి మీద అవి చేస్తాయి, భూమి లోపల వచ్చేసి మన ఈ మైక్రోబ్స్ సాయిల్ మైక్రోబ్స్ అనేటివి లోపల చేస్తాయి, ప్రకృతి వ్యవసాయాన్ని మనకు అందిస్తాయి అనేది ఒకటి గ్రహించి వ్యవసాయం చేయాలనేది నా యొక్క విన్నపము.